హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏమంటే మనకు ఈ షార్ట్స్లో బాగా వైరల్ అవుతున్నది అభిరామియే శివనిలయం పాదియే అనే పాట. తెలుగులో అయితే ప్రియతమా నీ వచ్చట కుశలమా అనే పాట. ఈ పాట గుణా సినిమాలోది. మరి ఈ గుణా సినిమాలోని విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 1991 నవంబర్ 5న విడుదలైంది గుణా మూవీ. సంతాన భారతి గారి దర్శకత్వంలో ఆల్మేలు సుబ్రహ్మణ్యం గారు నిర్మించిన, కమల్ హాసన్ అండ్ సబ్జాన్ గారు కథ స్క్రీన్ ప్లే రచించిన చిత్రం గుణా. గుణా పాత్రలో కమల్ హాసన్ గారు, రోహిణి అభిరామి పాత్రలో రోషిని నటించారు. ఈ సినిమాకి ఇళయరాజా గారి మ్యూజిక్ అందించారు. ఇక కథ విషయానికి వస్తే, గుణ ఓ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి. గుణ అనే వ్యక్తి ఒక జైలు నుండి విడుదలైన ఖైదీ. అతని సెల్మేట్ అతనికి ఒక కథ చెబుతాడు. ఆ కథలోని హీరోయిన్ అభిరామి గుణ మనసులో ఎంతో ప్రాముఖ్యంతో నాటుకుపోతుంది. అతను అభిరామి దేవత యొక్క అవతారమని నమ్ముతాడు మరియు తనను వివాహం చేసుకోవాలని కలలు కంటాడు. అతని మానసిక వైద్యుడు గణేష్ గుణను పరీక్షించి అతన్ని విడుదలకు మంజూరు చేస్తారు. కానీ గుణ అభిరామి కోసం వెతుకుతూనే ఉంటాడు. గుణ తండ్రి అతన్ని విడిచిపెట్టడంతో అతని తల్లి మనోన్మణి వ్యభిచార గృహాన్ని నడుపుతోంది. చిత్తప్ప అనే ఆమె బావ గుణతో దొంగతనం చేయిస్తూ ఉంటాడు. గుణ ఒక సంపన్న కుటుంబానికి చెందిన హీరోయిన్ అంటే రోహిణిని చూడగానే ఆమె అభిరామి అనుకొని ఆ అభిరామికున్న లక్షణాలన్నీ ఈమెకున్నాయని భావించి ఆమెను అపహరిస్తాడు. రోహిణి మొదట గుణను ద్వేషిస్తుంది. అతని విచిత్రమైన ప్రవర్తనకు భయపడుతుంది. గుణ రోహిణిని తనతో కొండపై గుహకు తీసుకెళ్లి ఆమెను అభిరామిగా సంబోధిస్తూ తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. రోహిణి కొన్ని సందర్భాల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ విఫలమవుతుంది. క్రమంగా గుణ యొక్క ప్రేమను ఆమె అర్థం చేసుకొని అతడిపై తన ప్రేమను అంగీకరిస్తుంది. ఎస్కే అంటే సురేష్ కుమార్ అనే వ్యక్తి రోహిణి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి పథకం వేసి ఆమెను చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ గుణ అతన్ని అడ్డుకొని రోహిణిని రక్షిస్తాడు. పోలీసులతో ఎదురుచూపులు పెరుగుతాయి. గుణ తనను మరియు రోహిణిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. చివరికి రోహిణి గాయపడుతుంది. గుణ తన ప్రేమను రక్షించడానికి మరియు రోహిణిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. గుణ ఆమెకు సహాయం చేయడానికి ఒక డాక్టర్ని తీసుకొస్తాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ మూవేందర్ గుణను పట్టుకోవడానికి పెద్ద బలగంతో వస్తాడు. గుణ మరియు రోహిణి పారిపోతారు. రోహిణి మరియు గుణ గుహలో ఉన్నప్పుడు ఎస్కే కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఎస్కే రోహిణిని ఒత్తిడికి గురి చేసి ఆమె ఆస్తులకు సంబంధించిన ఖాళీ పత్రాలపై సంతకం చేయించుకుంటాడు. రోహిణిని కాల్చి చంపేస్తాడు ఎస్కే. గుణ రోహిణిని కాపాడలేక ఆమె కళ్ళ ఎదుటనే ఆమె మరణాన్ని చూస్తాడు. రోహిణి మరణంతో గుణ తీవ్రంగా కుంగిపోయి కోపంతో మరియు బాధతో తన బంధువులతో చెబుతాడు. మానవులు తన ప్రేమను అర్థం చేసుకోలేరని, గుణ రోహిణి వాళ్ళ ప్రేమను ఎవరూ అర్థం చేసుకోరని, గుణ రోహిణి శవంతో పాటు కొండపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సన్నివేశం ఎంతో భావోద్వేగంతో నిండి ఉంటుంది. గుణ తన ప్రేమను రక్షించడానికి చివరిసారిగా ప్రయత్నించినప్పటికీ రోహిణి మరణం అతనికి తట్టుకోలేనిదవుతుంది. పౌర్ణమి చంద్రుడు ఆ రాత్రి ఉదయించడం గుణ ప్రేమ కథను మరింత భావోద్వేగంగా మరియు సమర్థవంతంగా ముగుస్తుంది. ఇక గుణ అనే సినిమాని తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే, కమల్ హాసన్ గారు మరియు సబ్జాన్ మొదట శ్రీలంకలో తిరుగుబాటుకు సంబంధించిన కథను తీర్చిదిద్దాలని భావించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నుండి ప్రేరణ పొందిన కథను డెవలప్ చేశారు. గుణ పాత్రకు కమల్ హాసన్ గారు బరువు తగ్గి తన ఛాయను నల్లగా మార్చుకోవడానికి మేకప్ వేసుకున్నారు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు కోడైకనాల్లోని గుహలో చిత్రీకరించబడ్డాయి. దీని తర్వాత గుణా కేవ్స్గా పిలిచేవారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ గారు ప్రదర్శన మరియు కథనం ప్రత్యేకమైనవి. గుణ మరియు రోహిణి చివరికి పౌర్ణమి రోజున మరణిస్తారు. ఇది సమయం మరియు శాశ్వత తత్వం యొక్క రూపక తాత్పర్యాన్ని సూచిస్తుంది.
గుణ యొక్క పిచ్చి మరియు అతని ప్రేమ గురించి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా నిలిచింది. ఫ్రెండ్స్, గుణ సినిమా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.